హాయ్ వ్యూవర్స్. నిన్న ఈ షణ్ముఖ్ జశ్వంత్ది వాళ్ళ అన్న సంపత్ వినయది ఆ అమ్మాయి మౌనికకి సంబంధించి ఇష్యూ మనం మాట్లాడుతున్న మూమెంట్లో నాకు ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏదైనా అప్డేట్స్ ఉన్నా ఏదైనా దేని మీద మీకు వీడియో చేయాలన్నా నాకు పెడుతుంటారు మెసేజ్. అలా నేను ఒక పర్సన్ మెసేజ్ పెట్టారు, ఐ థింక్ గాయత్రి అనుకుంటా. ఆమె ఏం పెట్టారంటే, సార్ అబ్బాయి చందు సాయి అనే అతను నా లైఫ్ అన్నది ఏతుందో ఎంతోమందికి ఎగ్జాంపుల్ కావాలని చెప్పేసి అన్నాడు అని నేను చూశానండి అన్న. నెక్స్ట్, సార్ ఈరోజు మరి నిన్నో తెలియదు, ఆ రోజు నీహారిక రెడ్డి మీద ఆమెను కిడ్నాప్ చేసి ఇష్యూ చేశారు కదా నవీన్ రెడ్డి అని చెప్పేసి, మిస్టర్ టి నవీన్ రెడ్డి అని, అతను ఎంగేజ్మెంట్ అయింది సార్ అండ్ అతని ప్రొఫైల్ ఎందుకు నేను చూస్తుంటే అతను చాలా మారిపోయాడు, ఇటువంటి అతను ఆ రోజు అసలు అమ్మాయి మీద దాడిచి నాకు అనిపించింది అని చెప్పేసాను. సార్ నేను చెక్ చేస్తాను అన్నాను. అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటంటే, ఆ మెసేజ్ పెట్టిన ఆమె ఇంటెన్షను, సార్ ఆడవారి విషయంలో మగవారు వన్స్ ఆడవాళ్ళు వద్దు అంటే వద్దన్నట్టు అనుకుని వీళ్ళ లైఫ్ ఛాలెంజ్గా తీసుకుని బ్రహ్మాండంగా ఎదగొచ్చు సార్. అది తెలియట్లేదు చాలా మందిగా, తెలియక ఆడవారిని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. అండ్ వన్స్ ఒక ఆడవారితో కమిట్ అయితే దానిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, లేదు అంటే ఒకవేళ బ్రేక్ చెప్పాల్సి వస్తే అది ప్రాపర్ వేలో ఉండాలి. అది ఈ అబ్బాయిలు చేయట్లేదు సార్ అని చెప్పేసి అన్నారు. కరెక్టేనండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్న. సో అలా ముందుగా ఈ చందు అనే కుర్రాడు చూద్దాం. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉన్నాడు, వెబ్ సిరీస్లు చేసుకుంటా ఉన్నాడు, ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాడు. ఇలా ఈ కుర్రాడి సంబంధించి మొన్న ఒక అమ్మాయి కేసు పెట్టింది, వాళ్ళ పేరెంట్స్ మీద కేసు పెట్టింది. ఏమని, బర్త్డే పార్టీకి నన్ను ఇంటికి పిలిచి నాకు డ్రింక్లో మత్తు కలిపించి ఆ తర్వాత నన్ను అత్యాచారం చేశాడు, అదేమంటే పెళ్లి చేసుకుంటే అదే నిదా అన్నాడు, ఆ తర్వాత నన్ను మోసం చేశారు, నన్ను పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పేసాను. కేసు పెట్టారు, నన్ను జైల్లో తీసుకెళ్లారు, చివరికి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఇస్తున్న మూమెంట్లో కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడు, బట్ ఒకటి మాత్రం చెప్తాను. నేను అమ్మాయిని బర్త్డే పార్టీ నీ తీసుకున్నట్టు ఇది అంత కాదు, మేము లివింగ్లో ఉన్నాం, మేము తెలుగులో మర్చిపోయాను మరి. సో లివింగ్లో ఉన్నాం మేము, సహజీవనంలో ఉన్నాం, కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య పడలేదు, దూరంగా వెళ్ళిపోయాను. బట్ ఆమె మాత్రం వేరే విధంగా చెప్పి ఇలా చేసింది. సరే అవన్నీ కోర్టులో ప్రూవ్ అవుతాయి. బట్ ఒకటి మాత్రం నేను చెప్తే గుర్తుంచుకోండి, మీ లైఫ్లో మీరు గొప్పగా వెళ్తున్నప్పుడు డైవర్ట్ అవ్వద్దు. అట్ ది సేమ్ టైం మీ లైఫ్లోకి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరు ఎందుకోసం అంటే క్లారిటీగా ఉండండి. అండ్ వారితో మీరు ట్రావెల్ చేయాలా, మధ్యలో ఆగిపోవాలి, అంటే క్షణికాలమా ఎలా ఏంటో ఒకసారి చూసుకోండి. అంటే సింపుల్గా చెప్పాలంటే సెక్సువల్ సుఖమా, లేదన్నప్పుడు లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండే సుఖమా, లేదన్నప్పుడు టెంపరీనా, లేదన్నప్పుడు ఇంకేంటి. మీరు ఏమాత్రం ఆడవాళ్ళ విషయంలో తొందరపడ్డా అది మీకే బొక్క అన్నట్టుగా చెప్పుకొచ్చున్నాడు. అండ్ మెయిన్ థింగ్, కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు చేసే తప్పులు కూడా మనల్ని బలిచేస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చినాడు. అఫ్ కోర్స్ ఆడవాళ్ళు అట్లా ఉన్నారు, మరి నీకేమైంది, నీ తెలీదా? సో మగవారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కబుర్లు చెప్తున్నప్పుడు పద్ధతిగా ఆ పద్ధతిగా చెప్పే కబుర్లో మనది కూడా చూసుకోవాలి. నేను ఈ అబ్బాయి తప్పడతలా, తనేమన్నా అంటే రియలైజ్ అయ్యాను, తప్పు జరిగిందో జరిగిపోయింది, మిగతా కోర్టులో తేలాల్సి ఉంటుంది, నా ఒక సైడే తప్పు కాదు, రెండు సైడ్ల నుంచి ఉందని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. సో నేను అనేది అదే, తొందరపడి ఎవరు కూడా ఆడపిల్లల విషయంలో మీరు వాళ్ళకి ఏదో ఆశ పెట్టో వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఎస్ జరిగిద్దని అంటూనో మీరు కనుక అడుగులు కనుక వేస్తే ఆ కోర్టులో కేసులలో మీరు నిర్దోషంగా బయటపడవచ్చు. బట్ ఈలోపు జరిగే దాన్ని ఏమంటారు, ఈ మధ్యలో జరిగేది ఉండి చూశారు, అబ్బో చాలా ఘోరంగా ఉండిద్ది అసలు. అదైతే ఆ పోలీస్ కేసులు కానీ మీడియాలో రావటం కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడటం కానీ రచ్చ చాలా చాలా ఇబ్బంది. సో అది జాగ్రత్తగా ఉన్నాడు. కమింగ్ టు నవీన్ రెడ్డి, ఇతను ఆ రోజు చెప్పింది ఏంటి, నేను ఆ అమ్మాయి వచ్చేసి ఇష్టపడ్డాం, వాళ్ళ ఇంట్లో చెప్తే కాదన్నారు, సో టైం తీసుకున్నట్టుగా అలా వింటూ ఉన్నాం. ఈలోపు అమ్మాయికి వేరే ఎంగేజ్మెంట్ చేయబోతున్నారు, ఆ అమ్మాయికి నాకు ఆల్రెడీ వేరే చోట పెళ్లి అయిపోయిందని పోలీసులు అన్నారు. నువ్వు ప్రూఫ్లు చూపెట్టాను, ప్రూఫ్లు గిఫ్లు ఏమీ లేవు. అండ్ ఈలోపు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత మరలా వదిలిపెట్టేసి మళ్ళీ ఆ తర్వాత అతను బెంగళూరు వెళ్ళి ఆ తర్వాత గోవా వెళ్ళి ఇదంతా అయింది. చివరికి అక్కడ తీసుకొచ్చారు, పట్టుకొచ్చారు, కోర్టులో కేసులు, ఆ తర్వాత అతని మీద వచ్చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు, అతని మీద అక్కడ మళ్ళీ వేరే కేసులు అన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు ఏంటన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పింది ఏంటంటే, మా అబ్బాయి కష్టపడతాడయ్యా, డబ్బు సంపాదించాడయ్యా, వాళ్ళకు కూడా బాగానే పెట్టాడు, అదే ఇదని అంటూ ఉన్నారు. సో ఒక్కటే ఆలోచించాలి ఇక్కడ, ఇప్పుడు ఆ అబ్బాయిని ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారు ఖచ్చితంగా ఆ అమ్మాయి మొత్తం క్రాస్ చెక్ చేసుకునే ఉంటారుగా. సో ఈ అబ్బాయిలో ఏదో పాజిటివ్ వాళ్ళకి తెలిసే ఉండిద్దిగా. సో నేనైతే కూడా అదేనండి, మనం అవతల వారి వల్ల ఇబ్బంది పడ్డా, మన వల్ల అవతల వారు ఇబ్బంది పడ్డా, ఆ ఇష్యూ వల్ల ఏంటి మనం లెసన్స్ నేర్చుకోవాలి,
దాని నుంచి మనం ఎలాగ ఎదగాలన్నది చూసుకోవాలి. నేను ఈ కుర్రాడు చూశాను, నేను నిజంగా షాక్ అయ్యా. ఆ రోజు వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఇతనేనా అని చెప్పేసి. లైఫ్ కోచ్ అట, మెంటార్ అట, ఎంటర్ప్రెన్యూర్ అట, ఇంకా నెంబర్ ఆఫ్ పెట్టున్నాడు. ఓకే, అలా ఎవరైనా ఎంత పెట్టుకుంటూ ఉంటారు, కానీ అలా అతను ఎదిగితే సంతోషమే నాకైనా. సో ఈ వీడియో యాక్చువల్గా నేను ఇవ్వాల్సింది ఇది కాదు, బట్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ రోజు నవీన్ రెడ్డి అనే వ్యక్తి గురించి చాలా మంది సింపతి చూపించారు. మరి కొంతమంది ఇటువంటి సొసైటీలో ఉండకూడదురా బాబు అన్నారు. సో వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇదే. ఇందా స్టార్టింగ్ చెప్తా ఉన్నాను కదా, వన్స్ ఆడైనా మగైనా ఇద్దరులో ఎవరైనా సరే స్టార్టింగ్లో ఒక క్లారిటీ అనేది ఉండాలి. ఏంటి మన రిలేషన్ దేని గురించి? సెక్సువల్, లివ్ ఇన్, లైఫ్ లాంగ్ కలిసి, లేదన్నప్పుడు ఇంకేంటి మానిటరీ వేనా, డబ్బా? క్లారిటీ లేకుండా అడిగేసినా, క్లారిటీ ఉండి అడిగేసినా అంతిమంగా ఆడవారికైనా మగవారికైనా అవతల వారి వల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. ఏది ఎవరిలో అయినా సరే స్వార్థం అనేది పైకి లేచిన, అండ్ ఎవరైనా సరే నేను మోసం అని చెప్పేసి అనుకున్నా. సో ఏదైనా విన్-విన్ సిచ్యువేషన్ అది మాత్రం గుర్తుంచుకోండి. వన్స్ ఒక మగవాడు కాదు అన్నాడు అంటే ఒకసారి ఆడవాళ్ళు ఆలోచించుకోండి, ఇందులో మన తప్పు ఉందా లేదా. మన తప్పు లేకపోతే అప్పుడు మీరు వెళ్ళండి, కోర్టులకు వెళ్ళండి, కేసులు పెట్టండి. వన్స్ అతనితో పాటు మన తప్పు కూడా ఉందని అనుకున్నప్పుడు ఇంకా అక్కడితో అయిపోయింది అనుకోండి, వదిలేసేయండి, మీ లైఫ్ మీ జాగ్రత్తగా చూసుకోండి. మరల వాళ్ళు ఏమన్నా తోకజాడిస్తే అబ్బాయిలు అప్పుడు వెళ్ళి కేసులు పెట్టేయండి. కమింగ్ టు అబ్బాయిలు, మీరు కూడా ఒక అమ్మాయి మీ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మీరు కూడా ద బెస్ట్ ఇవ్వాలి. అలా లేని పక్షంలో వద్దు, మీరు అసలు వాళ్ళతో ఒక అడుగు కూడా మీరు ముందుకేయకండి. తర్వాత ఒక అమ్మాయి వద్దు అందంటే అది స్టార్టింగ్ అయినా మధ్యలో అయినా ఎప్పుడైనా నువ్వు అమ్మాయితో లివింగ్లో ఉన్నావు, బట్ వద్దంది అక్కడ అయిపోయింది, వదిలేసే. బట్ చాలా ప్రాక్టికల్గా అన్ని కూడా ఉండేలా చూసుకోండి, మరలా ఇబ్బందులు ఏమి రాకుండా. ఒకవేళ ముందే అసలు అమ్మాయి వద్దంటే అమ్మాయి జోలికి పోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నవీన్ రెడ్డి, నిహారికనే తీసుకుందాం, పేర్లు ఇవేననుకుంటున్నాను నేను, ఓకేనా. సో ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇష్టపడుతున్నా అన్నాడు, ఇంట్లో చెప్పారు కాదు కూడదు అన్నారు, అయినా సరే అంత ఫ్రెండ్లీగానే ఉంటూ ఉన్నాడు. వన్స్ వాళ్ళు కాదు కూడదన్నా సరే ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అన్నప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారని అనుకుంటున్నారు ఆడవాళ్ళు. బట్ ఇతను కాదని చెప్పి కూడా మనతో ఇలాగ ఉన్నారంటే అని ఇతను నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇతను తప్పు అవుతుంది అక్కడ. ఆ రోజు అమ్మాయి చెప్పింది కూడా అదే కదా, నేను ఫ్రెండ్ అన్నట్టు అనుకున్నాను తప్ప వేరేది ఏమీ లేదు. అండ్ నేను వెళ్ళి ప్రతి చోట నాతో పాటు మా ఫ్యామిలీ కూడా వచ్చున్నారు, ఇతను ఒక్కడే కదా అంటుంది ఆ రోజు. బట్ అమ్మాయి విషయంలో ఇతను చెప్పిన దాంతో ఏమి ప్రూవ్ చేయలేకపోయి అన్నాడు. మేబీ నిజమేంటి అబద్ధం ఏంటో వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఇప్పటికే నవీన్ రెడ్డి సపోర్ట్ చేస్తే చాలా మంది కింద కామెంట్స్ పెట్టేవారు. సో ఇప్పుడు నవీన్ రెడ్డి విషయంలో నేనంటుంది ఏంటంటే ఆ రోజు ఆమె ఒకసారి వద్దంది, అయినా సరే నిన్ను ఫ్రెండ్లీగా ఉన్నారని అనుకుంటే కొంతమంది భాషలో వాడారని అనుకుంటూ ఉన్నాం, ఆ పనికి ఈ పనికి అన్నట్టు. అది నువ్వు ఆలోచించుకోవాలి. వన్స్ వాళ్ళు వద్దని అన్నారు, మరలా ఫ్రెండ్లీగా ఉంటున్నప్పుడు అది ఫ్రెండ్లీగానే ఆలోచించాలి తప్ప ఏదో ఒక రోజు వాళ్ళు ఒప్పుకుంటారంటే ఆలోచిస్తే నీ తప్పు అవుతుంది. సో ఆ చందు సాయి అతను నేను కమిట్ అయ్యి తప్పు చేశాను అన్నాడు. ఇప్పుడు ఇతను వచ్చేసి అది ఏమీ చెప్పలేదు, బట్ అతను ఎంగేజ్మెంట్ పిక్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కెరీర్ కూడా బాగానే ఉన్నట్టుగా ఉన్నాడు. ఇక్కడి నుంచి బాగుంటే చాలా సంతోషం. అంటే నేనేమంటానంటే ఆ రోజు అతను అన్ని ఆలోచించుకొని ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయకుండా ఇంకా ఆమె ద్వారా నన్ను వదిలేసినట్టు నిహారిక అని ఇతర పని ఇతను చూసుకుంటూ ఉన్నట్టయితే ఏదో రోజు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు ఆమె రియలైజ్ అయ్యేది, అరే ఇంత గొప్ప నేను వదులుకున్నానే అని చెప్పేసి. బట్ ఆ రోజు అతను చేసిన ఇష్యూ వల్ల ఏమైంది పాపం, అతని కెరీర్ అప్పుడు ఎంత డిస్టర్బ్ అయింది. ఇప్పుడే చెట్లకాడ మంచి పొజిషన్ ఉండాలని నాకైతే అనిపిస్తూ ఉంది. సో నేనైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బీ ప్రాక్టికల్ అండ్ ఏదైనా కానీ గుర్తుంచుకోండి, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అండ్ మనం ఆ క్షణానికి వాడుకొని ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో బాగుండాలని తెలిసి అప్పుడు ఏమైనా కంప్లైంట్ వేసుకుంటా పోతే రివర్స్ కేసులు మన మీద పడతాయి, అది మాత్రం గుర్తుంచుకోండి.